బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం పట్టినా జనం పెద్దెత్తున వస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనను 2 ఏళ్ల కూటమి పాలనను పోల్చి చూస్తూ వాస్తవాలు గ్రహిస్తున్నారని అన్నారు ఆయన. పుంగనూరులో పర్యటించారు పెద్దిరెడ్డి. అయితే నల్లరాలపల్లి గంగమ్మను దర్శించుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించే పరిస్థితిని చంద్రబాబే కల్పిస్తున్నారని పెద్దిరెడ్డి కామెంట్ చేశారు. మంత్రి మండలిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అబద్ధాలన్నీ చెప్పి మోసాలన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది 5 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి బేరీజ్ చేసుకొని అత్యంత నిరుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు మిట్టాడుతా ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడే మా పార్టీని ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొంది. వారికి అబద్ధాల కోటరీకి అందరికీ కూడా ఈ ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మాకు కష్టం లేకుండా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి నిరంతరం మీరు కృషి చేస్తా ఉన్నారు. మంత్రి మండలిలో ముఖ్యమంత్రి ఉప